హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చికెన్ రోస్ట్ని సింపుల్గా త్వరగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ముందుగా మనం ఒక మసాలాను ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసము 1 స్పూన్ సాజీరా, అనాస పువ్వు, 2 యాలకలు, ఒక 2 స్పూన్ల ధనియాలు, మరాఠీ మొగ్గ, జాపత్రి, మిరియాలు, చెక్క, లవంగాలు, ఎండుమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని దూరగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఎండుమిర్చి తప్ప మిగతా అన్ని మసాలా దినుసులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ కొద్దిగా కలర్లో వచ్చిన తర్వాత మనము ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా ఎండుమిర్చి వేసుకోవాలి. నేను ఇక్కడ 8 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. మీరు స్పైసీనెస్ ఇంకా కావాలంటే ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇందులో మనము మిరియాలు యూజ్ చేస్తాం కాబట్టి స్పైసీనెస్ సరిపోతుంది. ఇవి మంచి కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను 1 కిలో చికెన్ తీసుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉప్పు నీటిలో నానబెట్టా. దీనివల్ల ముక్క మెత్తబడి జ్యూసీగా తయారై త్వరగా మసాలా అంతా పడుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని దూరగా వేయించుకోవాలి. ఈ మంచి కలర్లోకి వచ్చిన తర్వాత 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకోవాలి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి అన్నీ బాగా కలుపుకొని ఒక హాఫ్ స్పూన్ పసుపుని వేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో మనం నానబెట్టి నీళ్ళన్నీ వంపేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. నీళ్ళన్నీ ఏం లేకుండా వంపేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చికెన్ ఈ విధంగా కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు చికెన్ని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇంకో 10 మినిట్స్ తర్వాత చూడండి, చికెన్ నుంచి వాటర్ వస్తుంది. సో ఈ వాటర్తోనే చికెన్ బాగా మెత్తబడుతుంది. ఇలా మనము చికెన్ బాగా మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్సెస్ వాటర్ ఉంది కదా చికెన్లోది, ఈ వాటర్ అంతా బాగా ఇంకిపోయే వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, చికెన్ వాటర్ అంతా పోయింది అండ్ చికెన్ కూడా బాగా మెత్తబడింది. సో ఈ టైంలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మసాలా అంతా బాగా పట్టేసి ఉంటుంది. సో ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే చికెన్ రోస్ట్ రెడీ. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మేము